గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు ప్రస్తుతం బొమ్మర రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి రామ్మూర్తి గారు. రామ్మూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ ఓకే అండి. రామ్మూర్తి గారు, ఏంటి అసలు ఈ వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది, ఎందుకు ఇలాంటి వలసలు కొనసాగుతున్నాయి అంటారు? సరే, అందరికీ నమస్కారం. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే డిబేట్ లో ఇంకా ఎవరైనా పాల్గొని ఉంటే వారికి. ఇది అధికారం చేంజ్ అయిన తర్వాత కొంతమంది రాజకీయ బ్రోకర్లు అంటారు వీళ్ళని, అటు ఇటు ఉద్యమ సమయంలో పోరాడిన వాళ్ళని కాదని, కొంతమందిని ఉద్యమకారులని కాదని తీసుకొచ్చారు. వాళ్ళే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది వచ్చిందేం లేదు. ఇప్పుడే నేను చాలా విషయాలు చూశాను. గత కొంతకాలంగా దాదాపు 5 ఎమ్మెల్యేలు, వాళ్ళకు సఫిషియెంట్ జనం ఉన్నారు. 65 మంది 66 మంది గెలిచి ఉన్నారు. కావాలని ఇప్పుడు వాళ్ళే చట్టాన్ని తెచ్చింది, వాళ్ళే పార్టీ ఫిరాయింపులు చేస్తే మంచిగా ఉండదు. దీనివల్ల ఈ దేశానికి అరిష్టమని 1985లోనే గౌరవ రాజీవ్ గాంధీ గారు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. మరి వాళ్ళే ఎవరైనా పార్టీ రాజీనామా చేయకుండా కాంగ్రెస్ కు వస్తే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. లేదా ఎట్టి పరిస్థితిలో రాజీనామాలు చేయకుండా తీసుకునే ప్రసక్తే లేదు, కొత్త వాళ్ళని తీసుకునే ప్రసక్తే లేదు. ఆ ఇంటి మీద కాకిని ఈ ఇంటి మీద, ఈ పార్టీ మీద, ఆ బిల్డింగ్ మీద ఆల్తే తుపాకీతో కాల్చి చంపుతాన రేవంత్ రెడ్డి గారు. మరి ఇవన్నీ ఏమైనాయో నాకు అర్థం కావడం. కావాలని ఇళ్లకు పోయి, ఈ దేశంలో, ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఇంటికి పోయి మీరు రండి మీరు అని బతిమలాడి కాళ్ళు మొట్టి పార్టీలకు జాయిన్ చేయించుకునే ఈ తంతు నిజంగా ఈ ప్రభుత్వంలోనే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మొదలైంది. ఎందుకంటే కేకే గారింటికి పోయారు, అక్కడ ఉన్న మేయర్ గారింటికి పోయారు, తర్వాత కడియం శ్రేయర్ గారింటికి పోయారు, దాన నాగేందర్ గారింటికి పోయారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోయారు, ఇప్పుడు సంజయ్ గారింటికి పోయారు. అంటే ఇంత దుర్మార్గంగా మీకు పదవులు ఇస్తాం, మంత్రులు ఇస్తాం, అన్ని రకాల డబ్బులు ఇస్తామని మభ్యపెట్టి ఈ పైసా కొనుగోలు అనే దాన్ని చాలా తీవ్రంగా ఈ సభ్య సమాజం సిగ్గుపడేటట్టు నిజంగా వీటిని ఖండించాలి. రాజకీయాలలో ఇవి చాలా తప్పుడు నిర్ణయాలు. కాబట్టి కేసీఆర్ గారు చాలా క్లియర్ గా అన్నారు, మేము ఒక్కరితో మొదలైన బీఆర్ఎస్ పార్టీ, ఏదో బీఆర్ఎస్ పార్టీ అంటే ఉత్తుత్త రాజకీయాల కోసమో, ఏదో ఎవరినో ఎంపీ చేయడానికో, ఎవరినో ఎమ్మెల్యే చేయడానికో పుట్టిన పార్టీ కాదు. ఇది తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి 10 సంవత్సరాలు భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయిన పార్టీ, అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎవరో కొంతమంది ఎదవలు ఈ పార్టీని వదిలిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ కు ఒరిగిందేం లేదు. అసంతృప్తులు లేవంటారా రామ్మూర్తి గారు? అంటే ఎటువంటి అసంతృప్తులు లేకుండానే ఫిరాయింపులు జరుగుతున్నాయా? అంటే నేనేమంటున్నా అంటే ప్రతి పార్టీలో అసంతృప్తులు ఉంటాయి, ప్రతి పార్టీలో ఇబ్బందులు ఉంటాయి, ప్రతి పార్టీలో పదవులు అందరికి దక్కాయి. మేము కూడా 2001 నుంచి ఉద్యమంలో ఉన్నాం, పోరాడినాం, ఎంతో కష్టపడ్డాం. కొన్ని రాజకీయ పరిణామాల వల్ల, సమీకరణాల వల్ల మాకు టికెట్లు రాలేకపోయినాయి. కానీ అంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి పోయే ప్రసక్తే లేదు కదా. ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది బీఆర్ఎస్ పార్టీకి సైనికులు ఉన్నారు. తెలంగాణ రక్షణ సైన్యం చాలా గొప్పగా తయారై ఉన్నది. కాబట్టి ఇక్కడ ఇబ్బంది లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, నిన్న చాలా మంది కాంగ్రెస్ మిత్రులు మాట్లాడారు, మీకు అసలు బలం లేదు, ఎంపీలు మొత్తం ఓడిపోయారు, మీకు బలాలు పడిపోయింది, ఎస్ బలం లేదంటున్నారు. మరి మీకు దమ్మున్నది కదా, బలం ఉన్నది కదా, రాజీనామాలు చేసి మళ్ళీ గెలిపించుకోవచ్చు కదా. మా కండువ మీద గెలిచిన వాళ్ళని, మా పార్టీలో ఉన్న వాళ్ళని మీరు మభ్యపెట్టో, భయపెట్టో, పైసలు ఇచ్చో మీరు తీసుకుంటున్నారు కదా. రాజీనామాలు చేసి మళ్ళీ గెలిపించుకుంటే మీకే హోందాతనం పెరుగుతుంది, మీకే గౌరవం పెరుగుతుంది కదా. మాకు బలం లేదంటున్నారు కదా, మరి ఎందుకు భయము? భయపడాల్సిన అవసరం లేదు. బలం లేని వాటి దగ్గర భయపడాల్సిన అవసరం లేదు ఉన్నది. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి గత ప్రభుత్వంలో 12 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం 2/3 మెజార్టీ మా దాంట్లో చేరారు. కాబట్టి అది పార్టీ ఇందులో విలీనమైనట్టు లెక్క. అలానే టీడీపీ వాళ్ళు కూడా అలానే. కాబట్టి ఇక్కడ మీరు
ఇప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు అంటే మీరు అప్పుడు తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు ఏముంది మీరు చేస్తున్నారు నేనేమంటున్నా 24 మందో 23 మందో వచ్చి ఉంటే బాగుంటది కానీ 3 నెలల లోపే స్పీకర్ గారు నిజంగా నిజాయితీ గల వాడైతే స్పీకర్ గారు నిబద్ధత ఉంటే 3 నెలల లోపే 2/3 వస్తే ప్రాబ్లం లేదు కానీ లేరు కదా ఇప్పటి వరకు మీరు చేర్చుకున్నది 5 మంది ఆ 5 మంది 3 నెలలు అయిపోతున్నది 2-3 నిన్న మొన్న చేరారు కాబట్టి ఈ చేరిన వాళ్ళని ఒకరికైతే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ తోటి గెలిచిన ఎమ్మెల్యేకు మీరు ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు అంటే ఎంత దుర్మార్గమైన చర్య చూడు ఆయన రాజీనామా చేయించారా కాబట్టి మాకు బలం లేదంటున్నా మీరే రాళ్లతో కొట్టి చంపడన్న మీరే పార్టీని ఎవరు రాజీనామా చేయకుండా రావద్దన్న మీరు ఇగో ఇప్పుడు జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది నాతో కూడా నిన్న బెల్లయ్య నాయక్ గారు కూడా ఖచ్చితంగా ఇది దుర్మార్గమైన చర్య అసలు రాజీనామాలు చేయకుండా తీసుకోవాల్సిన అవసరం మనకేం పట్టింది మనకేం గత్యంతరం మనకు నాయకులు లేరా మన హక్కులు ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక కోపంతో కాంగ్రెస్ పార్టీలో కూడా మొదలైంది ఖచ్చితంగా ఇది ఎక్కడికి పోతుందో చూస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుని టచ్ చేస్తుంది అడుగుతుంది లేదా హైకోర్టులో మాకు న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టు దాకానైనా పోయి వీళ్ళ యొక్క బండారం బయటపెట్టి వీళ్ళని అనర్హులుగా ప్రకటించేంత వరకు మా యుద్ధం కొనసాగుతుంది మా పోరాటం కొనసాగుతుంది వీళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఒక ఉద్యమకారుడిగా హెచ్చరిస్తున్నాను. రైట్, మనతో పాటు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. ఏంటి 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు అండ్ చాలా సీనియర్ నాయకులు. అసలు ఆయనకు ఈ సంకట స్థితి ఏంటి, అసలు జగిత్యాలలో ఓవర్ నైట్ గా రాజకీయం ఎందుకు మారిపోయిందంటారు? ముందుగా డిబేట్లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రామూర్తి గారు ఇందాక మాట్లాడుతూ చాలా శోచనీయ అంశం. ఎందుకు అంటే ఒక దళిత నేత మదిర నుంచి ప్రాతినిధ్యం వహించి తెలంగాణ ప్రాంతంలో ఎంతోమంది ఉద్దండులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వారిని సిఎల్పిగా ఎన్నుకుంటే అది కూడా ఓర్వలేనటువంటి టీఆర్ఎస్ నాయకులు పెద్దలు కేసీఆర్ గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఇది మేము జీర్ణించుకోలేని పరిస్థితి అని చెప్పి కాంగ్రెస్ సింబల్ పైన గెలిచినటువంటి 12 మంది ఎమ్మెల్యేలను వారికి ఇందాక వారు చెప్పిన మాటలే వారికి పదవులు ఇచ్చి వారికి డబ్బులు సంచులు ఇచ్చినటువంటి మాటలను ఒకసారి క్లిప్పింగ్ కావాలంటే చూపిస్తారు ఒకసారి. అవన్నీ కూడా మర్చి మాట్లాడడం అనేది ఒకసారి యావత్ సమాజం అంతా కూడా గ్రహిస్తూ ఉందని మనం ఒకసారి గ్రహించాలి. దాంతోపాటుగా ఆత్మాభిమానం అనేది తెలంగాణ ప్రాంతంలో బాగా ఎక్కువగా ఉంటుంది. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి కూడా మా ఇల్లు అంతే దూరం. ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ వార్డు సభ్యుల నుంచి ఎమ్మెల్యే వరకు, ఎంపీ వరకు రాజకీయాలను భ్రష్టు పట్టించినటువంటి ఘనత ఎవరిదంటే ఖచ్చితంగా ఫిరాయింపుల ద్వారా భ్రష్టు పట్టించిన ఘనత ఎవరిదంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులది, గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాని ప్రత్యక్ష ఉదాహరణ మనం గత ప్రభుత్వంలో చూడడం అనేది జరిగింది 7 నెలల క్రితం. సో ఇది కాదు అనుకుంటే చరిత్ర అబద్ధమైతే చెప్పదు. దాంతోపాటు మొన్న చేయనటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, ఏదైతే ఆయన ఇందాక చెప్తూ కొన్ని మాటలు రామూర్తి గారు ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు కేవలం 2 ఇంటికి మాత్రమే వెళ్ళడం జరిగింది. కావాలంటే ఒకసారి రీకలెక్ట్ చేసుకొని ఫ్యాక్ట్ మాట్లాడితే మంచిది. ఎప్పుడైనా చర్చల్లో ఉన్నప్పుడు వాస్తవాలు మాట్లాడితే ఎవరికైనా మంచిది, వారికైనా నాకైనా. అంటే ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఒక పిసిసి అధ్యక్షులు కాబట్టి, ఒక పార్టీ అధినాయకునిగా ఏఐసిసి ఆదేశానుసారము పార్టీని స్ట్రెంథన్ చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ స్థాయిలో వారు వెళ్ళడం అనేది జరిగింది తప్పితే అది ఒకసారి ఆలోచన చేయాలి. వారు ముఖ్యమంత్రి మరియు పిసిసి అధ్యక్షులు కూడా కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో కాకుండా పిసిసి అధ్యక్షుల వారి స్థాయిలో వారు వెళ్ళి కలవడం అనేది జరిగింది, మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. దాంతోపాటు సంజయ్ కుమార్ గారు జాయిన్ అయిన తర్వాత కరీంనగర్లో అత్యంత సీనియర్ నాయకులు, జగిత్యాల నుంచి 2 పర్యాయాలు మంత్రిగా పనిచేశారు, సీనియర్ నాయకులు. ఇప్పుడు మొన్న కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి. కాబట్టి అందరికి కూడా ఆదర్శనీయమైనటువంటి నాయకులు జీవన్ రెడ్డి గారు. సో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వారు మనస్తాపానికి గురి కావడం వల్ల హుటాహుటిన సీనియర్ మంత్రివర్యులు, అదే జిల్లాకు సంబంధించినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు వారిని
ఖచ్చితంగా వారిని వెళ్ళి మాట్లాడి రండి అని చెప్పి అధిష్టానం ఆదేశించడం ద్వారా వారిని వెళ్ళి మాట్లాడడం అనేది జరిగింది. బట్ ఎందుకు ఆయనకి మీరు ఇన్ఫార్మ్ చేయలేదు? ఆయనకి ఇన్ఫార్మ్ చేయలేదు. ఆయన బాధ ఏంటంటే అసలు నేను ఇంత సీనియర్ అయ్యింది కూడా ఇన్నేళ్ళ నుంచి పార్టీ జెండా మోస్తున్నాను, నన్ను అసలు బీఆర్ఎస్ నుంచి ఎంతో మంది కేటీఆర్ కానీ హరీష్ కానీ కవిత ఇంతమంది ఆహ్వానించినప్పటికీ కూడా నేను పార్టీ అసలు మారలేదు, ఇక్కడే ఉన్నాను, అయినప్పటికీ కూడా నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎందుకు చెప్పలేదని చెప్పేసి తీవ్ర మనస్తాపానికి గురయ్యని రాజీనామా చేసే యోచనలో ఉన్నారని అంటున్నారు. మరి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన నాకు ఇన్ఫర్మేషన్ చేయలేదు అన్నాడు, అంతేగాని నాకు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పలేదు. ఎందుకనంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏదైతే సిడబ్ల్యూసి సమావేశాల్లో ఓడినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎంపీ టికెట్లు ఎవరికి ఇవ్వలేదు. ఓన్లీ జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, ఒక హుందాగా ఉండే నాయకులు కాబట్టి వారికి నిజామాబాద్ నుంచి పార్టీ ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. వారికి పార్టీతో ఉన్నటువంటి అనుబంధం అలాంటిది, వారికి కూడా పార్టీ పట్ల ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అంకిత భావం అలాంటిది. వారిని ఎక్కడ కూడా పార్టీ చిన్న చూపు చూసినటువంటి దాఖలాలు లేవు. కాకపోతే నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఖచ్చితంగా వారికి కమ్యూనికేషన్ చేయవలసింది, కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ వారు ఎమ్మెల్యే గారు ఎవరైతే సంజయ్ కుమార్ గారు ఉన్నారో అక్కడ పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మా కాన్స్టెన్సీకి అభివృద్ధిని తెలిస్తే తప్పకుండా మీ సంక్షేమ పథకాలు చూసి నేను పార్టీలో జాయిన్ అవుతాను అన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల గౌరవ సీనియర్ సభ్యులైనటువంటి మాజీ మంత్రులైనటువంటి జీవన్ రెడ్డి గారికి అక్కడ కమ్యూనికేషన్ ఇవ్వకపోవడం జరిగింది తప్పితే ఎక్కడ కూడా ఏఐసిసి కానీ పీసీసీ కానీ ఏఐసిసి కూడా శ్రీధర్ బాబు గారికి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు జీవన్ రెడ్డి గారితో మాట్లాడండి, ఆ కమ్యూనికేషన్ గ్యాప్ను ఫిల్ చేయండి అని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం అనేది మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. దానికి ప్రత్యక్షంగా హుటాహుటిన ఎంత ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ కూడా అది ప్రయారిటీ కాబట్టి మా పార్టీని కాపాడుకోవడం, మా సీనియర్ నాయకులను కాపాడుకోవడం మా ధర్మం కాబట్టి వారి లెక్క ఎవరు పోతే మాకేంటి, ఎవరు ఉంటే మాకేంటి, మేము శాసనంలో మేము శాసించిందే శాసనం అని చెప్పి చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే. కాబట్టి ఆ రకంగా ఎవరిని కూడా చిన్న చూపు చూసే అవకాశం అనేది మామూలు కార్యకర్త నుంచి ఒక ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వరకు కూడా సముచితమైనటువంటి స్థానము, మర్యాద, గౌరవం కలిగించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ రకంగా జీవన్ రెడ్డి గారు ఉంటే ఆ రకంగా స్థాయిలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గౌరవించినటువంటి బాధ్యత మా అందరిపైన ఉంది ఓ కాంగ్రెస్ కార్యకర్తలుగా. కాబట్టి ఖచ్చితంగా వారికి కమ్యూనికేషన్ చేయాల్సింది, అనివార్య కారణాల వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది తప్పితే ఎక్కడ కూడా వారికి ప్రాధాన్యత అనేది తగ్గదు అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. 100% మీరు ఒకసారి 100% వారు చెప్పినటువంటి మాట ఏంటంటే నేను పార్టీ యొక్క విధేయుణ్ణి కాబట్టి పార్టీ యొక్క నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటున్నారు తప్పితే ఇంకో మాట మాట్లాడలేదని చెప్పి గుర్తు చేసుకోవాలి. ఆయన ఇంకొక మాట చెప్పారు నిన్న, నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారు కానీ పార్టీ కాదు. ఎందుకంటే ఆయన పార్టీ పట్ల ఉన్నటువంటి అంకిత భావం కలిగినటువంటి ఒక సిన్సియర్ కార్యకర్త లాగా ఉన్నట్టు, కామన్ మ్యాన్లో ఉండేటువంటి సాదాసీదా మనిషి. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో కూడా 2018లో మేము అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేసినాం. అంటే ఆయన యొక్క ఒరవడి, ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కానీ, ఆయనకు ఉన్నటువంటి ప్రజాదరణ కానీ అలాంటిది కాబట్టి అది ప్రత్యక్షంగా చూసినటువంటి మనిషిగా నేను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ విషయాలు ఆలోచన చేసినట్టయితే ఆయన ఖచ్చితంగా అటు పీసీసీ కానీ ఏఐసిసి కానీ గౌరవ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారమే శ్రీధర్ బాబు గారికి వారికి ఉన్నటువంటి సన్నిహితంతో ఎక్కడికి వెళ్ళి మాట్లాడమని చెప్పడం జరిగింది. 100% ఆ సమస్య సద్దుమణిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా మాట్లాడమని సమంజసం కాదు. ఎందుకనంటే గతంలో 12 మందిలో వారి ఒకరిని మూసి డెవలప్మెంట్ చైర్మన్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపినటువంటి చేశారు. దాంతోపాటు స్వయంగా ఆ పార్టీలో గెలిచినటువంటి మహిళా ఎమ్మెల్యేలను మంత్రులుగా గౌరవించకుండా, మంత్రులుగా చేయకుండా మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపినటువంటి ఎమ్మెల్యేలను మంత్రిగా చేసినటువంటి దాఖలాలు వాళ్ళే కదా. చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి, కార్పొరేషన్ పదవులు ఇచ్చినటువంటి దాఖలాలు అవి మరిచి మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? సో నేనేం చెప్తున్నంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అంటే దుర్గతి పట్టించినటువంటి, అంటే ఈ పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేసినటువంటి ఘనత పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిది అని చెప్పి యావత్ సమాజానికి అంతా కూడా తెలుసు, పత్రికా మిత్రులందరూ కూడా తెలుసు కదా. ఫిరాయింపులకు సంబంధించి ఒక మంత్రిత్వ శాఖని మీరు ఏర్పాటు చేసుకున్నారు, ఒక మంత్రి స్వయంగా దీని అంతటిని కూడా పర్యవేక్షిస్తున్నారని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ విషయాలని కూడా. కాబట్టి బీఆర్ఎస్ నేతలు కూడా అదే అంటున్నారు కదా. మేమేం చెప్తున్నామంటే దీనికి ఏ పర్యవేక్షణ ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే లేరు సీనియర్ ఎమ్మెల్యే గారు, మాజీ స్పీకర్, మాజీ మంత్రివర్యులు
పోచారం శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలకు నచ్చి నేను పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పారు. సో వారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏ విధంగా ఉండేనో వారే మాట్లాడుకోవాలి. మా దగ్గరకు వచ్చుతున్న ముందు వారు చెప్పినటువంటి మాటలు ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఎందుకోనంటే వారు ఏం చెప్పారో అది కదా మనం గ్రహించాలి. నేను ఏం మాట్లాడుతున్నానో అది కదా వినాల్సింది. నా అంతర్గతంగా ఏముందో అది ఇంటర్నల్. సో వాస్తవ పరిస్థితి కదా మనం గ్రహించాల్సింది. అంటే ఏందనేది ఒక్కసారి ఆలోచించవలసినటువంటి మాట అనేది మీ ద్వారా యావత్ సమాజానికి విజ్ఞప్తి చేస్తాం. రమూర్తి గారు ఏమంటారు? అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ వీళ్ళు ఏమన్నా ఇప్పుడు నిజంగా వీళ్ళు మనోడు నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాయిన్ అయిన విధానం ఏంటి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకునే విధానం ఏంటి? గది చెప్పండి పెద్దన్న. నువ్వు గది చెప్పకుండా మీరు చదువుకున్నారా లేదా, మీరు రాజకీయాలు తెలుసా లేదా, మరి మీరు తెలిసే మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా, జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా? మరి అట్లంటే మీ రాజీవ్ గాంధీ గారు ఎందుకు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారు, ఎందుకు ఇందులో చేర్చారు, ఎందుకు మీరు వాళ్ళు మీ పార్టీ వాళ్ళు రాజీనామాలు చేయకుండా వస్తే కాల్చి చంపుతామని రాళ్లతో కొడతామని ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయకుండా తీసుకుంటున్నారు? మీరు ఇదే మా పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, ఎన్నికలు వచ్చినాయి. మీ దగ్గర మున్గోడులో రాజీనామా చేశాడు, ఉప ఎన్నిక వచ్చింది. మరి మీకు ఎందుకు అంత ధైర్యం ఉంటారు? అసలు మీరైతే రమూర్తి గారు మీరైతే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు కదా వాళ్ళని, అటు మండల్లో కానీ ఇటు భట్టి కానీ ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. షబీరాలు అదే మాట్లాడుతున్నారు. 2/3% వచ్చేస్తే ఇబ్బంది లేదు. ఇక్కడ మేము ఎవరింటికి పోయి కాళ్ళు మొక్కలే. మా కేసీఆర్ గారు ఎవరింటికి పోలేదు. ఆయన కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే. ఏ పార్టీ ఇంటికి ఏ ఎమ్మెల్యే ఇంటికి పోయి బతిలాడి దండం పెట్టి కాళ్ళు మొక్కి మీకు పదవులు ఇస్తామని ఏం మార్చలేదు. వీళ్ళు బతిలాడుతున్నారా మిమ్మల్ని? వీళ్ళు బతిలాడుతున్నారా? వీళ్ళు అడుగుతున్నారా మీ ఎమ్మెల్యేలు రండి మా పార్టీలోకి? మీరు వాళ్ళు అడుగుతున్నారా ఏమైనా? ఎస్, అదే కదా. మీరు కేకే గారింటికి పోయారు, మేయర్ గారింటికి పోయారు, మన దానం నాగేందర్ గారింటికి పోయారు, సంజయ్ గారింటికి పోయారు, ఇక్కడ ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎలా పోతారండి? ఎలా పోయి ఒక వేరే పార్టీ ఎమ్మెల్యే గెలిచిన వారి కాళ్ళు మొక్కుతారండి? ముఖ్యమంత్రి అధిష్టానం ఆదేశాల ప్రకారమే వెళ్ళామని చెప్తున్నారు. అధిష్టానం ఆదేశం ఒక పార్టీ ఇంటికి పోయి ఆయన బతుకులాడి చేర్చుకోమని చెప్పిందా? ఎక్కడ చెప్పింది? ఎవరు చెప్పారు? ఇంటికి పోయి బతుకులాడి చేర్చుకోండి, మీరు వాళ్ళ కాళ్ళు మొక్కండి, తీసుకురండి అని చెప్పారా? సరే, మరి జూలై ఫస్ట్ నుంచి కూడా ఇంకో 10 నుంచి వినండి రమూర్తి గారు. జ్ఞాని అజ్ఞాని సిగ్గు శరం ఉంటేనే గతంలో ఫస్ట్ ఒక దళిత సిఎల్పి నాయకులు ఉంటే ఓర్వజాలినటువంటి బీఆర్ఎస్ సిగ్గుశరం లేనటువంటి నాయకులు మీరు సిగ్గుశరం గురించి మాట్లాడతారా అండి? జ్ఞానం అజ్ఞానం గురించి మాట్లాడే మీరు, 2/3 మెజార్టీ గురించి మాట్లాడే మీరు కనీసం వినయ్యా, వినండి, ఫస్ట్ వినండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు బ్రదర్, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడలేదు. నీకంటే గట్టిగా మాట్లాడగలుగుతా, నీకంటే వీలైతే ఒక అక్షరం ఎక్కువ చెప్పగలుగుతా. దయచేసి వినండి. మీరు ఏదైతే 2/3 అంటున్నారో, ఎవరి కాలం మొక్కుతారో, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనీసం ప్రజలను కలిసే లేదు, కలిసే అవకాశం లేకుండానో, కనీసం హోంమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులను కలిసే పరిస్థితి లేకుండా ముఖ్యమంత్రి గారు, అది ఒకసారి నెమరు వేసుకోండి. అది నెమరు వేసుకోకుండా ఊరికే కళ్ళబోలి పాలన చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కదా. గతం తెలియకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కలిసే లేదు, మంత్రులను కలిసే లేదు, కంచెలు వేసుకొని ఒక రాజదర్బార్ లాగా ఉన్నటువంటి మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి? ఆలోచించాలి కదా, వాస్తవ పరిస్థితిని గ్రహించాలి కదా. అందుకే కదా తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టింది. ఈ రాష్ట్రంలోనే మీరు చేసినటువంటి దుస్థితికి కనీసం స్వేచ్ఛ లేనటువంటిగా పరిపాలన చేసినటువంటి మీరు కాదా? స్వేచ్ఛను హరించింది మీరు కాదా? ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసింది మీరు కాదా? మీరు కాదా? మీరు కాదా చెప్పండి. వచ్చినప్పుడు ఆ పార్టీనే మీ వాళ్ళకి వచ్చి ఇలా విలీనమైనప్పుడు దానికి కేసీఆర్ గారు ఏం చేయలేడు. మీరు కూడా ఈ పార్టీలో ఉన్న 34 మందికి 39 మందికి మీరు ఇప్పుడు 5గురిని తీసుకున్నారు. మీరు 24 మందిని తీసుకోండి.
మేము మీకు ఒకవేళ చేత కాకుంటే ఆ 3 నెలలు దాటిపోతున్నాయి కాబట్టి వీళ్ళని రాజీనామా చేయించండి. అది రాజకీయంగా మాట్లాడండి. మీరు ఉత్తగా ఏదో ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మనకు మంచి హోదా వస్తుంది లేదా మంచి పదవి వస్తుందనే ఈ దుర్బుద్ధి కాదు. జూలై మొదటి వారంలో కూడా 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. తొందరలోనే కాంగ్రెస్ పార్టీలు చేరుతున్నారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరేంటి ఉన్న వాళ్ళని మీరు ఏ విధంగా కాపాడుకుంటారు? నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. వీళ్ళు ఒకవేళ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైనా పార్టీలు మారాలని అంటే రాజకీయాలు ఈ రాజకీయ చరిత్రలో అది సర్వసాధారణం. ఈ పార్టీ ఆ పార్టీ అధికారంలో ఉంటే అందులో పోతుంటారు. కొంతమంది జంపింగ్ జిలానీలు ఉన్నారు. ఉంటే తీసుకోండి. కానీ ఒకవేళ మీకు 2/3% రాలేదనుకుంటే వాళ్ళు రాజీనామా చేయాలి కదా. అది కదా రాజ్యాంగం చెప్తున్నది. అది కదా మీరు తీసుకొచ్చిన చట్టం. మరి మీరు తీసుకున్న చట్టానికే మీరెందుకు తిరోధకాలు ఇస్తున్నారు? రెండోసారి మీరు అసలు బిఆర్ఎస్ పార్టీకి అసలు పట్టే లేదు, మొత్తం కోల్పోయింది, మొత్తం కార్యకర్తలు లేరు అని అంటున్నారు. మరి మీకెందుకు భయపడుతున్నారు? రాజీనామాలు చేసి మళ్ళీ గెలుస్తారు కదా. మీరే గెలుస్తారు కదా. ఎందుకంత భయం? ఎందుకంత ఉలుకుబడి? ఎందుకంత బతిలాట? కాబట్టి ఇది రాజ్యాంగానికి రాజకీయాలకు చాలా దుర్మార్గమైన చర్య. ఇది మంచి పద్ధతి కాదు. మీరు తీసుకోవాలనుకుంటే ఒకేసారి 23 మంది 24 మంది ఎంతమంది వస్తే అంతమంది తీసుకోండి. మీరు టిఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవాలని ఒక దుర్మార్గమైన కుట్రలో పోతున్నారు. మీరు అది చేయటగాక ఇట్లా ఒక్కొక్కరిని తీసుకొని టిఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని ఒక లక్ష్యం కుదరదు. కాబట్టి స్పీకర్ గారు 3 నెలలు ఇప్పుడు మీరు తీసుకున్న వ్యక్తికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ పార్టీలో లేరా? మీ పార్టీలో నాయకులు లేరా? మీ పార్టీలో అసలు మా పార్టీలు తీసుకొని మొత్తం ఎంపీ టికెట్లు ఇచ్చారు. అటు బీజేపీకి మీరు డమ్మీ అభ్యర్థులను పెట్టారు. బీజేపీ అభ్యర్థులను గెలవడానికి మీరు ఒత్తాసు పలికారు. మళ్ళా ఇప్పుడు రకరకాలుగా మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే తీసుకున్న వాళ్ళను రాజీనామా చేసి రమ్మని చెప్పండి. ఎంతమంది వస్తే అంతమందిని తీసుకోండి. మేమేం కాదనం. మేము పోరాడతాం. మేము ఒక్కరున్నప్పుడు పోరాడతాం. తెలంగాణ రాష్ట్రం సాధించిన వాళ్ళం. మాకేం ఇబ్బంది లేదు. కాబట్టి మీరు అనైతికతకు అబద్ధాలకు తావేయకుండా డబ్బున్నదనో లేదా అధికారం ఉన్నదనో మార్చి వాళ్ళని పదవులు ఆశ పెట్టి తీసుకుంటే అది మీకే ఇబ్బంది అవుతుంది. మీ పార్టీకే అది గొడ్డలు పెట్టి అవుతుంది. మీ పార్టీ ఆగమైపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి పార్టీలు మార్చేసుకోవాలని పార్టీ రావటం ఆ పార్టీ మొన్ననే తిట్టాడు. ఏమన్నాడు కదండి? ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చాడు తిట్టాడు. ఇప్పుడే మళ్ళీ ఆయన గొప్ప దేవుడు అయిపోయాడు. ఏమంటారు ఇట్లాంటి ఎదవల్ని? ఇట్లాంటి దొంగలు అనుకుంటే ఏమంటారు? మిత్రుడు బాధపడుతున్నాడు. ఇట్లాంటి ఎదవలే కదా వీళ్ళ వల్ల మీకు కూడా నష్టమే కదా. మీకు కూడా రేపు మంత్రులు రేపు రాజీనామాలు చేస్తే ఇప్పుడు తెల్ల వెంకట్రావు భద్రాచలం రాజీనామా చేయాలా? ఇప్పుడు అక్కడ ఉన్న రాజీనామా చేస్తే మీలాంటి వాళ్ళకు యువకులకు అవకాశం వస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కదా. అప్పుడు మీరే గెలుస్తారు కదా. మరి ఇట్లాంటి అవకాశాలు ఎందుకు వదులుకుంటున్నారు? మీకు ఆల్రెడీ సఫిషియెంట్ జనం ఉన్నారు. 65 మంది ఉన్నారు. అధికారం ఉన్నది. మీరు ఇప్పుడు కూలిపోయే పరిస్థితి లేదు. విన్నాం సతీష్ గారు, ఏంటి మరి మీకున్న మెజార్టీ ఇప్పుడు సరిపోదంటారా? ఎందుకు ఈ ఫిరాయింపుల చట్టం కొనసాగుతుంది? ఒకసారి మనం గతం నెమరు వేసుకుంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఒక 2 నెలలు గడవక ముందే బీఆర్ఎస్ పార్టీ నాయకుల స్టేట్మెంట్స్ ఒకసారి ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు కూడా ఈ ప్రభుత్వం పడిపోతుంది, మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తామంటే ధనదాహానికి అధికారం కాదా, నిదర్శనం కాదా అది? వారు ఇందాక మాట్లాడుతున్నారు కదా, అది ఎందుకు మాట్లాడట్లేదు? ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నట్ట, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను వారు గౌరవిస్తున్నట్ట. మరి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ను వారు గౌరవించినట్టయితే ఆ విధంగా ఎందుకు మాట్లాడే అవకాశం ఉంటుందండి? అది మాట్లాడకుండా ప్రభుత్వం పడిపోతుంది, మేము పడగొడతాం అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అది ప్రజాస్వామ్యమా? అంటే ఎవరైనా కానీ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటే ఏమని భావిస్తారు? ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆలోచన చేస్తారు కదా, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ. కాబట్టి దయచేసి ఆలోచన చేయాలి రామ్మూర్తి గారు. ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పార్టీ అధిష్టానం ఏ రకంగా మాట్లాడుతుందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటుగా ఏదైతే వారు అంటూ ఉన్నారో 2/3 అనేది, దానికి కూడా సమయం వస్తుంది. ఖచ్చితంగా వారు చెప్తా ఉన్నారు కదా, మేము 2/3 చేసుకొని మేము చేసినాము అని చెప్పి, ఏదైతే రాజకీయ వ్యభిచారం చేశారని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాం మేము. ఎందుకోనంటే
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ప్రాంతం నుంచి ఖమ్మం ప్రాంతం నుంచి టీడీపీలో ఎన్నికైనటువంటి వాళ్ళని కానీ కలుపుకున్నప్పుడు లేనటువంటి వాది ఇప్పుడు ఎందుకు వస్తుందండి వాళ్ళకు? ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. 12 మంది చేత సంతకాలు కాబట్టి చేయించుకున్నారు. సంతకాలు చేయించుకొని వాళ్ళు ప్రెజర్ పెట్టి ఎవరెవరికి ఏమి ఇచ్చిందో వాళ్ళకి తెలియదా? రామ్మూర్తి గారు తెలియకపోతే తెలుసుకోవాలి కదా, తప్పేమున్నది? ఎవరిని భయపెట్టిర్రు, ఎవరికి సంచులు ఇచ్చిండ్రు, ఏమి ఇచ్చిండ్రో వాళ్ళకి తెలుసు కదా. ఏ కామన్ మ్యాన్ అడిగినా కానీ ఎవరి ప్రభుత్వ హయాంలో భయభ్రాంతులకు ప్రజలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గురయ్యే వాళ్ళు దయచేసి వాస్తవాన్ని గ్రహించాలి. అది గ్రహించకుండా గగ్గోలు పెడితే ఏమొస్తుందండి? కాబట్టి వాస్తవ పరిస్థితి ఏంటంటే ఏడ మాట్లాడితే పదవి వస్తుందా ఏడ రాదా అనేది రామ్మూర్తి గారు డిసైడ్ చేస్తారో నేను డిసైడ్ చేస్తాను కాదు. అంటే పనిని బట్టి వ్యక్తి యొక్క కెపాసిటీని బట్టి ఇస్తారనేది అది వారు గ్రహించకపోతే ఏం చేయలేం. కానీ అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీలో అనిశ్చిత అనేది నెలకొన్నది. వినొస్తున్న ఏమని హరీష్ రావు గారు కూడా బీజేపీలో జాయిన్ అవుతున్నారని చెప్పి అది వాస్తవం కాదు, వారు తెలుసుకోవాలి కదా. ఇవన్నీ మేము చెప్పడం సమంజసం కాదు కదా. వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ మేమేం చెప్తామండి? ఒక రాజకీయ పార్టీగా వాళ్ళని ప్రొటెక్ట్ వాళ్ళ నాయకత్వం పైన నమ్మకం లేనప్పుడు వాళ్ళు పార్టీ విడిచి వస్తూ ఉంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోకుండా మీరు ఇది చేస్తారేనండి ఎంతవరకు కరెక్ట్ అండి? కాబట్టి వాళ్ళు ఎదుటి వాళ్ళ పైన ఇప్పుడు ఒక మాట ఉంది కదా, పట్టగాల్చి మీద చేసే మాటలు మాట్లాడడం కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణ వచ్చినమంటున్నారు. కనీసం తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం లేనటువంటి వీళ్ళు ఒక్కసారి కదా వాస్తవాన్ని గురించి మాట్లాడాల్సిన రామ్మూర్తి గారు మాట్లాడకుండా ఏం మాట్లాడతారండి? మాట్లాడితే ఎట్లా? ఓకే, మీతోనే కంక్లూడ్ చేద్దాం. మరి ఏంటి ఇలా వరుసగా వలసల ఫిరాయింపుల చట్టం కొనసాగుతూనే ఉంది. మరి ఇలా జరుగుతూ పోతూ ఉంటే పార్టీ మనుగడ ఏమైపోతుంది? పార్టీని కానీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని కానీ నేతలందరినీ కానీ ఏ విధంగా కాపాడుకోగలుగుతారు? రామ్మూర్తి గారు చెప్పండి. మరి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఒకవేళ అందరూ ఇలాగే ఫిరాయింపుల చట్టం ఇలాగే కొనసాగితే పార్టీ మనుగడ ఏమైపోతుంది? మేడం చాలా బ్రహ్మాండంగా రీకనెక్ట్ అవుతున్నాము, రియలైజ్ అవుతున్నాము. జరిగిన తప్పులని పరిణామాలని క్లియర్ గా గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని బీఆర్ఎస్ ఎప్పుడు అనలేదు. అందులో ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళకు అగౌరవంగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒక 20 మంది 2 రకాల గ్రూపులుగా తయారయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్యాచ్ గాని, ఇక్కడ ఉన్న ఖమ్మంలో కొంతమంది నాయకుల బ్యాచ్ గాని, ఆల్రెడీ బట్టి విక్రమార్కు హోదా గాని ఆయన రెడీగా తయారు చేసుకుంటున్నారు. వాళ్ళ వల్ల వాళ్ళ పార్టీ కూలిపోతుందేమో తప్ప వేరే పార్టీ వాళ్ళు వచ్చి కూలగొట్టే పరిస్థితి ఉండదు. ఇది వాళ్ళు గమనించుకోవాలి. రెండోది ఏంటి మాట్లాడుతున్నాం, కేసీఆర్ గారు చాలా క్లియర్ గా మాకు దశా నిర్దేశం చేస్తున్నాడు. మేము జరుగుతున్న పరిణామాలు చాలా కొన్ని ఇబ్బందులు జరిగాయి. పార్టీ ఓడిపోవడం, ఎంపీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడం, కొన్ని ఇబ్బందులు జరుగుతాయి ఏ పార్టీ కన్నా. అట్లని 2-3 కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యే టికెట్లతో ఉన్న పార్టీ ఈ రోజు అధికారంలో రాదండి. మేము 34-35 సీట్లు ఇప్పుడు ఉన్నాం. 5 పోయినా కానీ ఇంకో 34 సీట్లు ఉంటాయి. మా ఎమ్మెల్యేలు ఉన్నారండి. మా పార్టీ ఏదో తుడిచిపెట్టుకొని పోలేదు వీళ్ళు అన్నట్టు. కాబట్టి మేము ఒక్కటే క్లియర్ గా ఇక్కడ హైకోర్టులో గనక మాకు రేపు 24-23 తారీఖు దానం నాగేంద్ర గారి కేసు ఉన్నది. ఆయనని ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేస్తారని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఇక్కడ చేయకుంటే ఈ 5గురిని ఖచ్చితంగా సుప్రీంకోర్టుకైనా దిగిచి ఖచ్చితంగా వీళ్ళని అనర్హులుగా ప్రకటించేంత వరకు మా యుద్ధం కొనసాగుతుంది. నిజంగా వీళ్ళకు చేతనైతే రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీకి పట్టు లేదంటున్నారు కాబట్టి గెలవండి, మీకు భవిష్యత్తు ఉంటది, మీకు రాజకీయంగా అది ఉంటది. మునుగోడు ఎట్లా అక్కడ ఈటల రాజేందర్ గారు ఎట్లా రాజకీయం చేసి పోటీ చేశారు కాబట్టి మీరు కూడా అలా చేయండి. మీకు కూడా గౌరవం పెరుగుతుంది. మీరు కూడా యువకులు ఇంకా పెరిగే వాళ్ళు రాజకీయాలను ఒక ఉన్నతంగా చూడాలి కానీ ఇట్లా ఒక విచారంగా చూస్తే ఎట్లండి? నాకు అర్థం కాదు. అక్కడ వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇది ఎవరికి పద్ధతి కాదు. మా దగ్గర కూడా చేసింది కూడా మాకు మంచి పద్ధతి కాదని మేము కూడా అప్పుడు అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు జరిగే పరిణామాలు ఖచ్చితంగా మీ దగ్గర మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, అందరికి అవకాశాలు రావాలా, ఎమ్మెల్సీలు కావాలా, ఎంపీలు కావాలా, మంత్రులు కావాలా. మళ్ళా వీళ్ళు పిలిస్తే ఈ పార్టీ అధికారం ఉంటే ఈడ, ఆ పార్టీ అధికారం ఉంటే అలా. ఇది మంచి పద్ధతి కాదు అని ఒక యువకుడిగా, ఉద్యమకారుడిగా, ఒక పార్టీ నాయకుడిగా నా యొక్క అభిమానం.
రైట్ ఏమంటున్నారు? డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు బొమ్మర రామూర్తి గారికి అలాగే గౌరీ సతీష్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి తెలంగాణలో జంపింగ్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. మరి ఇంతటితో ఈ జంపింగ్ల పరంపర ఆగిపోతుందా, లేకపోతే ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, జూలై మొదటి వారంలో 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ కాంగ్రెస్లో చేరుతారన్న న్యూస్ కూడా వైరల్ అవుతుంది. సో ఏం జరుగుతుందో చూద్దాం. లేకపోతే అంతకుముందు బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ అదే సీన్ రిపీట్ చేస్తుందా? చూద్దాం ఏం జరుగుతుంది. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.